మహిళలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అవమానకర వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ ఫ్యాన్ లిస్ట్ కర్నాటి ఆంజనేయరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై దాడులు, నేరాలు తగ్గాయని తెలిపారు. హోంమంత్రి అనిత బాగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని హితో పలికారు. మీ తండ్రికి మహిళలు అంటే చాలా గౌరవమని, అలాంటి నువ్వు ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్లను వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ప్రశాంత్ రెడ్డికి ప్రసన్నకుమారెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయనే చెప్పుకుంటున్నాడు, 3 జనరేషన్స్ నుంచి మేము రాజకీయాల్లో ఉంటున్నాము, మా పెద్దలంతా రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయ విలువలు పాటిస్తాం అంటున్న వ్యక్తి ఒక రాష్ట్ర మహిళా హోంమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు జగుప్సాకరంగా ఉన్నాయి. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పుకుంటున్న వ్యక్తి యొక్క స్థాయి ఇదేనా? ఇంత సంస్కారహీనంగా ఒక మహిళా హోంమంత్రి, పైపెచ్చు ఎస్సీ వర్గాలకు చెందిన మహిళ, ఇక్కడ కుల ప్రస్తావన నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది చేయడం, ఏ మహిళ అయితే ఏముందని. కానీ తన కాళ్ళ మీద తాను నిలబడి, రాజకీయాల్లో నిలబడి, నాయకత్వం యొక్క విశ్వాసాన్ని చూరగొని ఈరోజు రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఒక అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఆమె హోంమంత్రి అయిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య 15.6% తగ్గింది. ఇది నేను చెప్పింది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB చెప్పారు. అదే కాదు, మహిళల మీద అత్యాచారాలు కానీ, దౌర్జన్యాలు కానీ 6.3% తగ్గింది. ఓవరాల్ గా 15.6%, ప్రత్యేకంగా మహిళల మీద 6.3% ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు తగ్గాయి. అంత బాగా పనిచేస్తుంది హోమ్ మినిస్టర్ గా. గతంలో లాగా హోమ్ మినిస్టర్ గా కాదా, ఎప్పుడు ప్రోయాక్టివ్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అంచనా వేస్తుంది, ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే అవసరం వస్తే వెళుతుంది, స్పందిస్తుంది, దోషులను వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది ఆ మహిళ. అటువంటి మహిళ పైన ఆ మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా చీకుడుతున్నారు. ప్రత్యేకంగా మహిళా లోకం నిరసన వ్యక్తం చేస్తుంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా హోంమంత్రి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పడం లేదు. ఒక పెద్ద ఇది చెప్పకపోను మాది చాలా పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్తున్నాడు. నువ్వు 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ కుటుంబాన్ని ఎంత మాత్రాన అంత అసభ్యకరంగా, జగుప్సాకరంగా, సంస్కారహీనంగా చేస్తారా వ్యాఖ్యలు? వెంటనే క్షమాపణ చెప్పాలని నేను గుడివాడ అమర్నాథ్ గారిని డిమాండ్ చేస్తూ, ఆయన యొక్క చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉందని చెప్పాడు. చలి ఎక్కువగా ఉంటే డావోస్కు పోరంట. ఆయన ఏదో కోడిగుడ్ల మీద కూడా ఏదో చెప్పాడు. అయినా నేను చెప్పదలుచుకోలేదు. ఒక మంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఈరోజు ఒక మహిళా హోంమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చాలా భ్రమల్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళా మేము అధికారానికి వస్తాము, వచ్చే సంవత్సరంలో నా పాదయాత్ర ప్రారంభమవుతుంది, కళ్ళు మూసి తెచ్చుకునేటప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుంది, మీరేం భయపడొద్దని చాలా భ్రమల్లో ఉన్నారు. ప్రజలు వాళ్ళని ఎట్టి పరిస్థితుల అధికారానికి తీసుకురావాలన్న ఆలోచన ప్రజల్లో లేదు. ఇంకా దిగజారిపోతారు వాళ్ళు రాజకీయంగా. 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి పోయి పోరాటం చేయరు. నేను ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దని చెప్పడం లేదు, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ఇందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలా, ఇష్యూ బేస్డ్గా ఉండాలా, వ్యక్తిగతంగా ఉండకూడదు, అసభ్యంగా ఉండకూడదు, సంస్కారహీనంగా ఉండకూడదు అనేదే నా పాయింట్. ఈ జిల్లాలో మనం చూసాం, ఒక ఆయన మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారు, మనందరికీ తెలుసు నల్లపరెడ్డి గారి కుటుంబం. వారి తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. రాజకీయ విలువలకు పెట్టింది పేరు ఆయన. ఆయన పేరుతో అనేక రికార్డ్స్ ఉన్నాయి. అసెంబ్లీకి ఒక్కరోజు కూడా గైర్ హాజరు కాని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి. అంత ఆయన చాలా తెలివిగలవాడు, చాలా గొప్ప పరిపాలనా అధ్యక్షుడు ఆయన.
ఆయన తండ్రి గారు అందరికీ తెలుసు. మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏమిటి? ఆయన 8 సార్లు పోటీ చేస్తే 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఎక్కడి నుంచి? కోవూరు నుంచే. 5 సార్లు శాసనసభ్యుడిగా గెలవడం ఒక చిన్న విషయం కాదు. ప్రజలు మీకు మద్దతు తెలిపారు, కానీ మీరు రాజకీయాల్లో విలువలు పాటించడం లేదే. అందుకనే మిమ్మల్ని 3 సార్లు ఓడించారు. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో అవమానకరంగా ఓడించారు. అంతా ఇంత అవమానకరంగా కాదు. కానీ ఇప్పటికీ మీరు తెలుసుకోకుంటే మీ వ్యవహార శైలి మారుకుంటే ఏమిటి? ఆయన సుమారు ఒక సంవత్సరం క్రిందట ఈ జిల్లాలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద, అప్పుడే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వారి మీద చేసిన వ్యాఖ్యలు ఈ జిల్లా ప్రజలు తలదించుకునే విధంగా మహిళల్లో కొంత కూడా అసహించుకున్నారు. దానికి పర్యవసానం ఏమిటో మనం చూసాం. ఆయనే అనుభవించాడు పర్యవసానం, ఆయన చేసిన వ్యాఖ్యలకు పర్యవసానం. కానీ మళ్ళా మొన్నటి రోజున శాసనసభ్యురాలు, ఆమె కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో మొట్టమొదటిసారి వచ్చింది, మొదటి శాసనసభ్యురాలు అయ్యారు. శాసనసభ్యురాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు. నిరంతరం పనిచేస్తుంది. ఆమె రాజకీయాల్లో కొత్త అయినా, శాసనసభ్యురాలుగా కొత్త అయినప్పటికీ కూడా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతున్నారు. వీటన్నిటికంటే మించి అసెంబ్లీలో ఒక పరిపక్వత కలిగిన రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతున్నారు వారు అనేక సమస్యల పైన. అది మత్స్యకారుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, సాధారణ పేద ప్రజల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ అసెంబ్లీలో చాలా శక్తివంతంగా గొంతు వినిపిస్తున్నారు. చాలా అవగాహనతో మాట్లాడుతున్నారు. వారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏమిటి? మీకు ఏదన్నా ఉంటే ఆమె మాట్లాడేది తప్పంటే మీరు సాక్ష్యాలతో సహా, అమ్మ మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు, నా సమయంలో ఇంత అభివృద్ధి చేశాను. వారు అన్నది ఏమిటి? తట్ట మట్టి వేయలేదన్నారు. దాని మీద ఈయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఏదో మెస్, రెణిగొట్ల మెస్ అంటాడు, కట్టల వ్యాపారం అంటాడు. అరే, ఒక సీనియర్ నాయకుడిగా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా గెలిచావు, ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చావు, మీ తండ్రి గారు మంత్రిగా చేశారు, చాలా గొప్ప రాజకీయ విలువలు పాటించాడు ఆయన బిడ్డగా మీరు ఇదే వ్యాఖ్యలు చేయాల్సింది. మీ తండ్రి గారు మహిళలు ఏ విధంగా గౌరవించారు అందరికీ తెలుసు కదా. వారికి మహిళలు అంటే చాలా గౌరవం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి. కానీ వారి అబ్బాయి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు గెలిచిన 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన మీరు రాజకీయ విలువలు నేర్చుకోలేదా? ఒక మహిళ మీద, గౌరవం గల కుటుంబం నుంచి మహిళ మీద వచ్చిన శాసనసభ్యురాలుగా ఈ జిల్లాలో ఆమె పనిచేస్తుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారా? ఆమె మా శాసనసభ్యురాలు కాకపోవచ్చు, కూటమిలో శాసనసభ్యురాలు. కానీ ఆమె వైసీపీ శాసనసభ్యురాలైనా కానీ, ఎవరైనా వైసీపీ శాసనసభ్యులు మహిళల మీద ఉంటే, ఎవరైనా అట్లా మాట్లాడుంటే మేము ఖండిస్తాం ఖచ్చితంగా. రాజకీయ పార్టీలు కాదు, మహిళా నాయకులు, శాసనసభ్యులు, వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం రాజకీయ విలువలు ఉంటే వెంటనే మీరు క్షమాపణ చెప్పాలా, లేకుంటే మీరు దానికి పరిణామాలు అనుభవిస్తారు ఖచ్చితంగా. వచ్చే ఎన్నికల్లో మీరు రాబోయే ఎన్నికల్లో అనుభవిస్తారు, జరిగిన ఎన్నికల్లో అనుభవించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు. ఎంతో ముందులాగా లేదు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం మాట్లాడిన 60 సెకండ్లలో వెళ్ళిపోతుంది, ప్రపంచంతో తిరుగుతుంది, 1 నిమిషంలో ప్రపంచంతో వెళ్తుంది. కాబట్టి నేను మాట్లాడేసాను, ఎవరు క్వశ్చన్ చేయలేరంటే కుదిరేది కాదు. ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో మీరు సరిగా చేయడం లేదు, నేనున్నప్పుడు ప్రమాణంగా చేశానని సాక్షాత్గా మీరు నిరూపించండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత దాడి, అదేవిధంగా అసహ్యంగా అవమానకరంగా మాట్లాడడాన్ని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యే, అనేక సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తగదు. వారికి క్షమాపణ చెప్తే వారి యొక్క విలువ పెరుగుతుంది, వారికి క్షమాపణ చెప్తే వారి గౌరవం పెరుగుతుంది. కాకపోతే ఇంకా రోజు రోజుకి వారి యొక్క వ్యక్తిత్వము, వారి పట్ల గౌరవం రోజు రోజుకు తెలుస్తారు. అనదర్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో మనకైతే అర్థం కావడం లేదు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది అంటుంటారు ఆయన హాస్పిటల్కి వేసిపోయి చూపించాలా, డాక్టర్ల దగ్గరికి ఏదో ఓ పర్టికులర్ జబ్బు చెప్పి దాంట్లో ఆయన బాధపడుతున్నాడు. నేనంతా ఆయన మనస్తత్వము, నేను మనస్తత్వ శాస్త్రవేత్తను కాదు.
ఆయన మనస్తత్వం ఏమిటో నేను వాటి మీద చర్చించదలుచుకోవాలి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న వ్యవహార శైలి, మాట్లాడుతున్న మాటలు ప్రజల్లో రోజు రోజుకు చులకనైపోతున్నాడు. మొన్నటి రోజున ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో? ఎవరో కనిపించకుండా పోయాడని ఒక క్రిమినల్ అయినా మంచివాడైనా వాడిని కనిపించకుండా పోతే ఎతిక పట్టవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. చట్టం ముందు నిలబెట్టాలా, చట్టం శిక్షించాలా. ఆయన చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. కానీ ఆయన ఎవరో కనపడకుండా పోయాడని ఎవరైనా పేరు ఏంటది సునీల్ కుమారా కనిపించకుండా పోయా అతని మీద కేసులు కూడా ఉన్నాయి. ఎత్తుకు పెట్టమని ఒక సిఐని కూడా సస్పెండ్ చేశారు ఆ విషయంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? అతను ఫలాని కమ్యూనిటీ, మీరు ఆ కమ్యూనిటీని రెచ్చగొట్టండి, ఆ కమ్యూనిటీని అంతా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కమ్యూనిటీ కాబట్టి మీరు రెచ్చగొట్టండి, వచ్చే ఎన్నికలు లబ్ధి పొందుతామను, మీరు వదిలిపెట్టొద్దు, ఎట్లా రెచ్చగొడతారో మీ ఇష్టమని ఆయన అంతర్గత సమావేశంలో వాళ్ళ నాయకులకి చెప్పడం ఏదైతే ఉందో అది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. అది మాజీ ముఖ్యమంత్రిగా చేసిన లక్షణమా? ఆయన లోక్సభకి 2 సార్లు ఎన్నికయ్యాడు, 3-4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు. అది తగునా ఒక మాజీ ముఖ్యమంత్రికి? ఆయన ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ విధంగా రాజకీయాలు నడిపితే ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో జగన్మోహన్ రెడ్డి కంపెనీ మీద ఈరోజు రోజు రోజుకి కొత్త విషయాలు, కొత్త దుర్మార్గాలు, కొత్త కుంభకోణాలు గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు చేసిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ప్రజల్లో రోజు రోజుగా బలహీనపడుతున్నారు. 39% ఓట్లు వచ్చాయి మన ఎన్నికల్లో. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. గణనీయంగా ఆయన శాతం తగ్గిపోయింది. ఎందువల్లంటే మీరు మాట్లాడే వ్యవహార శైలి. అందువల్ల ప్రజలు రోజు రోజుకే మన మీద వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసము మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని రెచ్చగొట్టడం, తప్పుడు ఆరోపణలు చేయడము, తప్పుడు మాటలు మాట్లాడడము, ఆయన నాయకుల్ని తప్పుదారి పట్టించడము, సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇది చేస్తున్నాడు. ఆయనకి ఇంకొక పని లేదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు రాజకీయ విలువలు పాటించాలా, కులాలను రెచ్చగొట్టొద్దు. అదే జరుగుతూ పోతే మీకు ప్రజలకు బుద్ధి చెప్తారు. మీరు చాలా భ్రమల్లో ఉన్నారు. నేను పాదయాత్ర ప్రారంభిస్తాను, 2029లో మళ్ళా తిరిగి అధికారానికి వస్తాము, అప్పుడు అందరి సంగతి చూస్తాను. అదేమిటో నాకు అర్థం కావడం. ఆ బ్లాక్మెయిల్ అంటే బెదిరింపు ధోరణి ఏమిటో నాకైతే అర్థం కావడం. మీరు వచ్చే అవకాశం లేదు. ప్రజలు మిమ్మల్ని గురించి అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం, కులాల మధ్య రెచ్చగొట్టడం ఏమాత్రం సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా ఖండనార్హము, ఖండించవలసిన విషయము. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. రాష్ట్రంలో శాంతి పద్ధతులు మెరుగవుతున్నాయి. రాష్ట్రంలో మనకు ఒకసారి వైసీపీ ప్రభుత్వంలో వేలాది సీసీ కెమెరాలు చెడిపోయినా బాగా చేసే పరిస్థితి లేదు. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు? క్రైమ్ ఎక్కడైనా జరుగుతుందేమో, క్రైమ్ని కంట్రోల్ చేయడం కోసము, శాంతి భద్రతలు కాపాడటం కోసము సీసీ కెమెరాలు పెడితే కెమెరాలు వేలు చెడిపోయి వాటిని పట్టించుకోవాలా? వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, ఫోరెన్సిక్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది. అంటే క్రైమ్ జరిగినప్పుడు దాని మీద పరిశోధన చేసి ఎవరన్నా సాక్ష్యాలు సేకరించడము, అది ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ యొక్క బాధ్యత. కానీ గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ చెడిపోయి ఉంటే దాన్ని పునరుద్ధరించలేదు, దానికి నిధులు ఇవ్వలేదు. అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేశాం? గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు తెలంగాణకి వెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్లో మనం పరిశోధన చేసేది. ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ మళ్ళా పునరుద్ధరించబడుతుంది, పూర్తవుతుంది 2 సంవత్సరాలు. మనకి తెలంగాణ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. వేలాది సీసీ కెమెరాలన్నీ కూడా రీప్లేస్ చేయడం జరిగింది, పనిచేసే విధంగా వస్తున్నాయి. ఎక్కడ ఏదైనా శాంతి పద్ధతులు విఘాతం కలిగితే వెంటనే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. అమరావతి అభివృద్ధి జరుగుతుంది. లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఒక విశ్వాసము, పెట్టుబడిదారులకు ఒక విశ్వాసం వస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది. ఈ సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఏమైనా సలహాలు ఇవ్వాలా,
లేదా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా, ఇవన్నీ మర్చిపోయి కూటమి ప్రభుత్వం మీద అసంబద్ధమైన వ్యాఖ్యలు, మహిళా నాయకుల మీద అసంబద్ధమైన అసభ్యమైన వ్యాఖ్యలు, ఇదేనా మీ పని? ప్రతిపక్షం యొక్క బాధ్యత. మీరు బాధ్యతను విస్మరించారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఈ 11 సీట్లు కూడా సాధిస్తారనే విషయం నాకు నమ్మకం లేదు. మీ పరిస్థితులు మీరు మెరుగుపరుచుకోకుంటే, మీ రాజకీయ ఆలోచన, మీ రాజకీయ దృక్పథం మారకుండా ఉంటే రోజు రోజుకి అధఃపాతాళానికి వెళ్ళిపోతారని వైసీపీ పార్టీని హెచ్చరిస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.